హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఎస్కే ఎంబ్రాయిడరీ. నా పేరు సునీల్. ఇవాళ మన ఎంఎస్కే ఎంబ్రాయిడరీ మెషిన్లో EC12 మెయిన్ షాఫ్ట్ నాట్ ఇన్ పొజిషన్ ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెషిన్ మనం ఇలా స్టార్ట్ చేయగానే మనకు ఒక పాపప్ విండో పైకి వస్తుంది, ఎర్రర్ 12 మెయిన్ షాఫ్ట్ నాట్ ఇన్ పొజిషన్ అని. సో దీన్ని సాల్వ్ ఎలా చేసుకోవాలి అని అంటే, బ్యాక్ బటన్ ప్రెస్ చేసి మనం కటర్ పక్కన ఉన్న 100 ఐకాన్ని మీద ఒక మార్క్ ఉంటుంది 4th పేజ్లో. దాన్ని మనం సింపుల్గా ఒకసారి ఇలా క్లిక్ చేస్తే దానికి రెజల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇది రాకపోతే, ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వకపోతే మనం మాన్యువల్గా ఎలా చేసుకోవాలో అనేది కూడా చూద్దాం. సో ఇప్పుడు మాన్యువల్గా ఎలా చేద్దాం అనేది చూద్దాం. ఇక్కడ మనకి హెడ్ వెనకాల ఒక బార్, రొటేషనల్ బార్ ఉంటుంది. దీన్ని మనం లోపలికి ఇలా ప్రెస్ చేసి స్లోగా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ మనకి 0 to 360 డిగ్రీస్లో ఒక బార్ ఉంటుంది. దాన్ని చూసుకుంటూ స్లోగా 100 మీద మనం సెట్ చేసుకోవాలి. ఈ సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గమనిస్తే 100 మీద మార్క్ వెళ్ళిపోయింది. సో మాన్యువల్గా 100 మీద మార్క్ వెళ్ళిపోయినప్పుడు మనం ఒకసారి మళ్ళీ క్లిక్ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. పాపప్ విండో మళ్ళీ పైకి రావట్లేదు. సో ఇప్పుడు మనం డిజైన్ అనేది డైరెక్ట్ స్టార్ట్ చేస్తే స్టిచ్చింగ్ అయిపోతుంది. చూసారు కదండి వీడియో. మరెన్నో వీడియోస్ కోసం మన ఎంఎస్కే ఎంబ్రాయిడరీ మెషిన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంబ్రాయిడరీ మెషిన్లో ఎటువంటి డౌట్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, మీకు సర్వీస్ కావాలన్నా కిందున్న నంబర్స్కి కాల్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.